మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టెంపుల్ కి చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా హేమరాజ్ అనే వ్యక్తి పంజాని మండలం చల్లావారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న లావణ్య అనే అమ్మాయి చల్లావారిపల్లిలో ఒక కొండకు చెవి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకొని చనిపోయిందని చెప్పేసి తండ్రి చెంగల్రావుకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 131 క్రైమ్ నెంబర్ 194 బిఎన్ఎస్ కింద డెత్ బై హ్యాంగింగ్ కేసు నమోదు చేసినాము. అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని, ఆ విషయంగా ఉదయం 6:30 గంటలకు చలవారిపల్లి పక్కన కొండకు ఊరు వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు. అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులో జతపరచడం జరిగింది. ఈరోజు ఇంక్వెస్ట్ అయిపోయి పోస్ట్ మార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు మేము ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది. మేము పత్రికా సముఖంగా తెలియజేయడం ఏమంటే, వారు ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానాస్పద మృతి కింద ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఏదైతే వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు పూర్తిగా సేకరించి నిజంగా ఆ అబ్బాయి చర్యల వల్ల అమ్మాయి చనిపోయినట్లయితే తప్పనిసరిగా సంబంధించిన సెక్షన్ల ప్రకారం అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతను కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అతని మీద 306 ఐపీసీ ప్రజెంట్ ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం, అదేవిధంగా రిమైనింగ్ సెక్షన్ అన్నిటి కూడా మేము క్రోడీకరించి దాన్ని బట్టి మా యొక్క లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని జైలు పంపిస్తాం. మరొక విషయం ఏంటంటే, మీడియా మిత్రులు దయచేసి నిజానిజాలను మీరు మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ఐఓ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారి ద్వారా మాత్రమే న్యూస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామము. మేము ఈ పాప సూసైడ్ చేసుకున్న తర్వాత మేము మూవ్ అయ్యి స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత మారెప్ప సబ్ ఇన్స్పెక్టర్ గా పంజాన్ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. అతన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే, మా తరపున మేము రాసిచ్చిన విధంగా మాకు కేసు కట్టండి, పాప మీద హరాస్మెంట్ ఉంది, వాడు పొద్దున్న కాలేజ్ బస్సులో ఇంకా దింపి తీసుకొని పోవడం ఒక మైనర్ వాళ్ళకి తప్పు, ఆ విధంగా ఎందుకు తీసుకొని పోతాను, కంపల్సరీ కేసు బుక్ చేయమనేసి మేము బతిమాలను. కానీ ఆయన ఆ విధంగా కేసు కట్టలేదు. మాకు ఆ అబ్బాయికి సంబంధం లేదు, తల్లిదండ్రి హింసించి బాధ పెట్టి చంపేసినారు అనే విధంగా మాట్లాడుకొచ్చినాడు. దానికి మేము సమాధానం చెప్పినాము. ఎస్పీ ఆఫీస్ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టించినాడు. మేము తెలియజేయడం ఏమనగంటే, కంపల్సరీ ఒక మైనర్ బాలిక మీద ఒక వ్యక్తి పొగులంతా గడపడం అనేది తప్ప కాదా, హరాస్మెంటే కాదా, దాన్ని మేము పోక్సో చట్టం కింద పోక్సో కేసు కట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అతన్ని అదేం తీసుకోకుండా సరే చనిపోయింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ పాప హరాస్మెంట్, మీ ఇంట్లో వాళ్ళ హరాస్మెంట్ ఆ పాప చనిపోయింది. సాటర్డే మార్నింగ్ మా చెల్లి కాలేజ్ పోవాలని పోయింది. రాయలపేటలో నువ్వు దిగేయి, మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి ఇచ్చేసి ఎట్టో గట్టు దింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫొటోస్ గానే తీసుకొని టెంపుల్ కి చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గర వదిలి కాలేజ్ వ్యానే ఎక్కిచ్చేసాడు. మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ బస్ ఎక్కింది, మళ్ళీ నేను పెళ్లి చేసుకోను, ఇట్లే ఉందాం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ అని చెప్పాడు. చెంగల్రాయుడు మా అన్నయ్య, ఈయన కూతురు వాణి కాలేజీలో చదువుతా ఉంది. శనివారం రోజు కాలేజీకి పోలేదు. ఎందుకు పోలేదు విచారం చేస్తే, మారుపల్లి అనేది అబ్బాయి పేరు హేమరాజు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు, నన్ను చాలా బాధ పెడుతున్నాడు మా నాన్న అనేసి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పింది. దీనికి వాళ్ళ నాన్న తన తండ్రి ఏమన్నాడంటే, నేను మార్నింగ్ వచ్చి నేను మాట్లాడతానమ్మా కాలేజీలో, నువ్వు ధైర్యంగా ఉండండి. లేదు డాడీ, నా ఫోటోలు నన్ను మాఫింగ్ చేస్తున్నాడు, చాలా చిత్రహింసలు పెడుతున్నాడు, ఎవరితో అంటే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నాడు, నువ్వు నాకు చాటింగ్ చేయాలా, నువ్వు నాతో మాట్లాడాలా, నువ్వు నా వెనకంటే రావాలా, వస్తావా, నేను ఓకే రాలేదు నేను ఏం చేయాలి అది చేస్తాను అనేసి చాలా బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు. దానికి తండ్రి మార్నింగ్ వరకు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అర్లీ మార్నింగ్ లేవగానే వాష్రూమ్ అని చెప్పేసి కూతురు సూసైడ్ చేసుకునింది. దీని ప్రకారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కావాలనేసి పోలీసు వాళ్ళని అడిగాము.
అడగగానే ఎస్ఐ ఏమన్నాడంటే ధిక్కరంగా అవహేళనగా మాట్లాడినాడు. మీ కూతురు మీరే చంపేశారు, ఆ అబ్బాయికి దీనికి సంబంధం లేదన్నాడు. మేము ప్రూఫ్స్ ఫోటోలో ఉన్న ఫోటోలు వీడియోలు అన్ని చూపించాం. ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. నైట్ 11 వరకు కేసు కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే మేము కట్టము కేసు అన్నారు. మాకు మళ్ళీ మేము ఊరంతా వచ్చి ప్రజలంతా వచ్చి అక్కడ ధర్నా చేసిన దానివల్ల ఓన్లీ 94 ఆత్మహత్య అనే కేసు మాత్రమే పెట్టాడు. తన చావుకు తనే కారణం అనేసి కేసు కట్టాడు. తన అబ్బాయి ఎటువంటి సంబంధం లేదనేసి ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్ వచ్చాడు. ఆ అబ్బాయి ఫ్యూచర్ పోతుందనేసి ఎస్ఐ అబ్బాయిని వెనకేసుకొస్తున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. దీన్ని బట్టి న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చి మేము హాస్పిటల్ కాడ మేము ధర్నా చేయడం అయింది. సార్, చల్లవరపు గ్రామంలో మా గ్రామం నుంచి చాలా మంది అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్తున్నారు. ఆ అమ్మాయిలు ఈ అమ్మాయిని ట్రేస్ చేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి మీద కూడా ఇంతకు ముందు కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి మాకు తెలిసింది. ఇప్పుడు తెలిసింది, నిన్న తెలిసింది. అబ్బాయి మీద సాక్ష్యాలు లేకుండా చేసినాడంట ఆ పిల్లడు. వేరే అమ్మాయిలు కూడా అట్లా అలిగేసి పెట్టినారు. ఈ అమ్మాయి చాలా డీసెంట్, క్లవర్ స్టూడెంట్ కూడా. అలాంటి అమ్మాయిని వాళ్ళ ఊరు కాలేజ్ అమ్మాయిలతో కొంచెం కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయిని లోపరుచుకున్నాడు. దాని ద్వారా ఇదే కేసు మీద స్టేషన్లో వేసి రిపోర్ట్ ఇస్తే సార్ వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి సంబంధమే లేదు అంటున్నాడు. ఆ పిల్లలకి అబ్బాయికి సంబంధమే లేదు, ఈ అమ్మాయి మీద కేసు పెడతాం ఆత్మహత్య అనేసి ఆ అబ్బాయి సేవ చేసే పరిస్థితి చేసినాడు. కాబట్టి మేమందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇలాంటి కాలేజ్ అమ్మాయిల జోలికి ఎవరు రాకూడదు, పనిష్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నాము. కనీసం ఎఫ్ఐఆర్ కట్టేదానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ 11 వరకు పెట్టినారు మమ్మల్ని. అక్కడే పెట్టినారు. లాస్ట్ ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఆ అబ్బాయి నేమ్ మెన్షన్ చేయకుండా లూజ్ గా వదిలేసినారు. కాబట్టి మిమ్మల్ని మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మా పాపకి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి జరిగినట్లు అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. కాబట్టి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాము, మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అన్ని సపోర్ట్ చేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆడబిడ్డ జోలికి వస్తే మళ్ళీ వాళ్ళు మిగలకూడదని చెప్పారు. కాబట్టి ఆ మాట ప్రకారం మేము అందరూ కోరుకుంటున్నాము గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళని కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిల్లలకి హద్దులో పెడతారనేసి మాలాంటి ఆడపిల్లలు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ పంపించేది గుండె మీద చేసుకుని పంపించే విధంగా పంపిస్తారని, మేము ధైర్యంగా న్యాయం చేస్తారని మేము ఉన్నాము. కాబట్టి దయచేసి మీడియా ముఖ్యంగా అందరూ మా గ్రామస్తులను వేడుకుంటున్నాము, నాకు న్యాయం చేయండి, మీరు మాకు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాం సార్. నిన్న ఈ విధంగా జరిగిందనేసి నిన్న మేము పోలీస్ స్టేషన్ దగ్గర, పెద్ద పంచాయతీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు వెళ్ళి ఆ అబ్బాయి నంబర్ మాకు దొరికింది. అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తే మాట్లాడినాము. ఏ తమ్ముడు ఏంటి నీకు ఆ అమ్మాయికి ఏంటి ఏ విషయము, మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే వాడు నేను శనివారం రోజు నేను తీసుకెళ్లింది వాస్తవము. 8:30కి నేను ఆ అమ్మాయిని రాయలపేటలో పిక్ చేసుకున్నాను. తర్వాత నేను టెంపుల్ తీసుకెళ్లాను, ఒక హోటల్ తీసుకెళ్లాను. ఫుల్ డే అమ్మాయితో నేను ఉన్నాను. ఆ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకోను, ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉందామని అయితే నేను చెప్పినాను అనేసి అంత క్లారిటీగా అబ్బాయి మాకు ఫోన్లో చెప్పాడు. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. ఆ విషయం మేము పోలీస్ స్టేషన్లో చెప్పా కూడా వాళ్ళు దాని గురించి చర్యలు ఏం తీసుకోలేదు సార్. మాకు దానికి తగిన చర్యలు తీసుకొని మాకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం.